శ్రీకాకుళం వారి నాటిక మతమా మానవత్వమా. జై హింద్. పట్ల అవగాహన లేదు. అసలు శ్రద్ధ తగ్గిపోతాడు. వెధవ తిరుగుళ్ళు ఎక్కడికి పోతాడు, ఏం చేస్తాడో తెలియదు. ఇవాళ గుర్తం ఎందుకు తెలియదు? ఊళ్ళో నలుగురు నన్ను అడుగుతుంటే తల తీసేసేటైంది. నాకు అత్యగత మీద నమ్మకం లేదు, అందుకే తీయలేదు. ఏం మాట్లాడుతున్నావు? నమ్మకం లేదా? ఏమంటాడు వీడు? అంతేనమ్మా, అలాగే మాట్లాడతాను. అవును, నాకు చిన్న సందేహం. గుడిలో దేవుడు ఉన్నాడా? ఒక రాయిని మనిషి ఆకారంలో చెక్కి గుడిలో ప్రతిష్ఠిస్తే రాయి దేవుడు అయిపోతుందా? రాయిలో దేవుడు లేదు, మూర్ఖుడా. ఆ దేవుడి చుట్టూ ఉండే వ్యర్థ పదార్థాలని శిల్పి తొలగించాడు, అందులో దేవుడు బయటకు వచ్చాడు. మీరు చెప్పే కాకమ్మ కథలన్నీ నమ్మడానికి నేనేం చిన్న పిల్లాన్ని కాదండి. ఆ రాయిలోకి వచ్చే శక్తి దేవుడికి ఉంటే తన చుట్టూ వ్యర్థాన్ని ఎందుకు కప్పుకుంటాడు? ఆ రాయిలోనే దేవుడు ఉన్నాడని ఆ శిల్పికి ఎలా తెలిసింది? ఇవన్నీ మీరు కల్పించిన కథలు. దేవుడి రూపం ఇలాగే ఉంటుంది అని చెప్పడానికి మీరు ఎప్పుడైనా దేవుణ్ణి చూశారా? అసలు దేవుణ్ణి చూసిన వాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నాడా? దేవుడు నిరాకారుడు అని చెప్పేది మీరే, దేవుడు ఆ రాయిలో ఉన్నాడు అనేది మీరే. ఎందుకంత కన్ఫ్యూజన్ గా ఉంటారు? మీ నాన్నగారు అడిగే ప్రశ్న ఒకటి, నువ్వు చెప్తున్న సమాధానం ఏమిటా? గుడి తలుపులు ఎందుకు తీయలేదు అంటే ఈ తండ్రి మాత్రం వాదిస్తాడు ఏమిటండి వీడు? ఎప్పుడైనా దేవుణ్ణి చూశావురా? నువ్వు చదువుకుంటే నీకు జ్ఞానం వస్తుంది అనుకున్నాను, కానీ ఇంత భ్రష్టుగా ప్రశ్నిస్తావు అనుకోలేదు. నేను అజ్ఞానినే, మీరు జ్ఞాని కదా. నా ప్రశ్నకు సమాధానం చెప్పండి, లేదా నా ప్రశ్నకు సమాధానం లేదని ఒప్పుకోండి. అంతేగాని అజ్ఞాని అజ్ఞాని అనకండి. హిందూ మతంలో అజ్ఞానులు ఎక్కువైపోయారు కనుకనే ఊరికో స్వామీజీ పుడుతున్నారు. వారు చేసే మహిమలని గారి విద్యలని నమ్ముతున్నారు, వాళ్ళని దేవుళ్ళని చేసేస్తున్నారు. ఊర్లో ఇంతమంది బ్రతుకులు దేవుళ్ళు తిరుగుతుంటే ఇంకా రాతిదేవి ఎందుకునన్నా? చెప్పునన్నా, చెప్పు. నువ్వు నాస్తికుడిగా మారుతున్నావు. లేదు, హిందూ మతమే అబద్ధం. వేసేటప్పుడు వేపకమ్మ అంటారు, తీసేటప్పుడు అమ్మవారు అంటారు. చెట్టు దేవుడు, రాయి దేవుడు, పుట్ట దేవుడు, జంతువులు దేవుళ్ళు, మృగాల దేవుళ్ళు, తుమ్ముర్తులు దేవుళ్ళు, ముక్కోటి దేవతలు దేవుళ్ళే. ఇంతమంది దేవుళ్ళ ఏమిటిది? అదేరా హిందూ మతంలో ఉండే గొప్పతనం. అసలు హిందూ అనేది మతం కాదు, హిందూ ధర్మం. అది ఒక జీవన విధానం. ప్రకృతి లేకపోతే ప్రాణి బతకలేదు. భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం, పంచభూతాలతో పాటు ప్రతి జీవరాశిలో కూడా దైవాన్ని చూసే గొప్ప ధర్మంరా హిందూ ధర్మం. అయినా ఇప్పుడు అవన్నీ నీకెందుకురా? శాస్త్రంలో పరమార్థాన్ని గ్రహించే వయసు నీకు ఇంకా రాలేదు. విడిమిడి జ్ఞానంతో విడిచిపోకు. సరే, అది ఏమిటంటావు? అమ్మా, శాస్త్రి కాదు, జాన్ శాస్త్రి. నేను ఇప్పుడు క్రిస్టియన్ మతం తీసుకున్నా. ఏంటి గొడవ? మన వెంకట శాస్త్రి క్రైస్తవుడిగా మారాడట.
వెంకట శాస్త్రి, సాల్సే 40 ఏళ్ల నుంచి నేను మీ నాన్న పక్క పక్కనే బతుకుతున్నాను. నేను ముస్లిం అయినా, రామశాస్త్రి హిందువు అయినా మా మధ్య ఏనాడూ మతం భేదం రాలేదు. కానీ కొత్తగా ఈ క్రైస్తవ మతం ఏంట్రా? నమ్మకం అనే పునాది మీదే మతం బ్రతుకుతుంది. మీరు ఖురాన్ని నమ్ముకున్నారు, ముస్లింగా బ్రతుకుతున్నారు. మా నాన్న వేదాన్ని నమ్ముకున్నాడు, హిందూగా బ్రతుకుతున్నాడు. కానీ నాకు ఈ రెండు గ్రంథాల మీద నమ్మకం లేదు. నాకు చిన్న సందేహం, విగ్రహారాధనకి మీరు అనుకూలమా వ్యతిరేకమా? మాట్లాడండి, అనుకూలమా వ్యతిరేకమా చెప్పండి. దేశోపేట నా మతం దేవునికి రూపం లేదు అని చెప్పి, దానికే ఈ క్షణం వరకు నా మతం కట్టుబడి ఉంది, నేను కట్టుబడి ఉన్నాను కదా. నేను కూడా విగ్రహారాధనకి వ్యతిరేకం. అందుకే విగ్రహారాధనకి వ్యతిరేకం అన్న బైబిల్ సూక్తికి నేను అనుకూలంగా మారాను. విగ్రహారాధన వ్యతిరేకించే వెధవా, నువ్వు నమ్ముకునే క్రిస్టియన్ మతం కూడా విగ్రహారాధన చేస్తుందిరా. తప్పమ్మా, తప్పు. విగ్రహారాధనకి క్రిస్టియన్ మతం వ్యతిరేకం. దేవునికి రూపమే లేదని నా బైబిల్ నమ్ముతుంది. దేవునికి రూపమే లేదని బైబిల్ నమ్మితే మరి చర్చిలో మరియమ్మ బొమ్మలు, యేసు బొమ్మలు, సిలువలు ఎందుకురా? అవి విగ్రహాలు కావా? వాటిని పూజించడం లేదా? అంతేయ్యా, క్రీస్తు మరణానికి కారణమైన శిలువ వాడి మెడలో ఉంది కదా. భగవంతుడు సర్వాంతర్యామి అన్నది నిజం. చంచలమైన మనసున్న మనిషి ఏకాగ్రత సాధించడం కోసమే ఈ గుళ్ళు, మసీదులు, చర్చలు. అయినా మత గ్రంథాలే నువ్వు ఏం చదివావురా? నువ్వు చదివిన చదువుకి ఆ గ్రంథాలు నీకు అర్థం కావు. అందుకు గురువుల దగ్గరికి వెళ్ళాలి. నీ అనుమానం వాళ్ళకి చెప్పాలి. వాళ్ళిచ్చే సమాధానంతో నీ అనుమానం పట్టపంచలైపోతుందిరా. నువ్వు నిత్యం వల్లించే గాయత్రి మంత్రం అర్థం ఏమిటో నీకు తెలుసా? తల్లి నాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని. నీ బుద్ధి, శరీరము, మనస్సు ఆ దేవి కనిపించు. ఆమె ఇచ్చే జ్ఞానంతో నీకు సర్వం బోధపడుతుందిరా. చూడగా కన్నా ఆ భగవంతుడు మనిషిగా జన్మించాలి అన్న తల్లి గర్భాశయాన్ని ఆశ్రయించి పుట్టాడు. తండ్రి లేకుండా యేసు ప్రభు పుట్టాడేమో కానీ తల్లి మరియమ్మ లేకుండా యేసు పుట్టలేదు. ఆ నారాయణుడు కౌసల్య గర్భం నుండి రాముడుగా, దేవకీ గర్భం నుండి కృష్ణుడుగా జన్మించాడే తప్ప తమకు తాముగా ఈ భూమి మీద ఏ దేవుడు జన్మించలేదురా. ఆడది అరసున్న అయితే అమ్మ పూర్ణంరా. దశావతారాల కన్నా అమ్మ అవతారం గొప్పది. అయినా అమ్మ చెప్పే మంచి మాటలు వినరా? చూడరా శాస్త్రి, ప్రతి దేవుని చేతిలో మారునాయుధంతో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని మనుషుల్ని చంపాడు. కానీ అమ్మ మాత్రం ఏ మనిషిని చంపలేదు. మనుషునికి జన్మనిస్తుంది. దశావతారాలలో 9 అవతారాలు పరిసమాప్తమయ్యాయి. 10వ అవతారం కూడా పరిసమాప్తం అవుతుంది. కానీ అమ్మ అవతారం మాత్రం పరిసమాప్తం కాలేదు. అదే జరిగితే ఈ సృష్టి ఆగిపోతుందిరా. ఒరే నాన్న, అమ్మ
ఐడియా లేని పదే పది అనగరా. నా పేరు ఇప్పుడు అనిల్ కాదురా, అబ్రహం. అబ్రహమా? ఆ, అదేంటి పేరు మార్చుకున్నావు? పేరే కాదురా, మతం కూడా మార్చుకున్నాను. మామయ్య మతం మార్చుకున్నావా? మతం తల్లి లాంటిది మావయ్య. జీవితంలో తల్లిని ఎవరైనా మార్చుకుంటారా? అసలు మతం మార్చుకోవాల్సినంత దౌర్భాగ్య స్థితి నీకు ఎందుకు వచ్చింది మావయ్య? శాస్త్రి, నా ఆర్థిక పరిస్థితి నీకు తెలియదు కాదు. మతం మార్చుకున్నాక లక్షాధికారిని అయ్యాను. లక్షాధికారం అయ్యావా? ఆ, అంటే మీ యేసు ప్రభు డబ్బులు ఇచ్చారా? ప్రభువు డబ్బులు ఇవ్వలా, డబ్బు సంపాదించే మార్గం చూపించాడు. అంతెందుకు, మీ మతంలో బ్రహ్మచర్యం తీసుకొని కాషాయం కట్టుకున్న స్వాములు కూడా కోట్లు కోట్లు సంపాదిస్తున్నారా. సన్యాసులకే కోట్ల మీద రాజకీయాల మీద మోజుండగా లేనిది నేను ఒక సంసారిని కాకుండడం తప్పంటావా? అనను మావయ్య, అనను. దమ్నం మూలం మీలో జగత్ అన్నారు. టు ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అన్న డెమోక్రసీని డబ్బు వలన, డబ్బు చేత, డబ్బు కొరకని మార్చుకున్నారా? కరెక్ట్ గా చెప్పేవరా. నేను ఇప్పుడు అక్షరాల అదే ఆచరిస్తున్నాను. వ్యాపారం చేస్తున్నాను, డబ్బు సంపాదిస్తున్నాను. నేను చేస్తున్న వ్యాపారం గురించి మాట్లాడదామనే నీ దగ్గరికి వచ్చాను. వ్యాపారమా? ఏం వ్యాపారం మావయ్య? రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేటే? ఇప్పటికీ 6 వెంచర్లు పూర్తి చేశానురా. 7వ వెంచర్ వేశాను. అందులో ఒక ప్లాట్ తీసుకోమని అడుగుదామని వచ్చానురా. మేమా? మా దగ్గర ఎక్కడ మావయ్య అన్ని డబ్బులు? అదేమిట్రా అలాగంటావు? నువ్వు కూడా అర్చకత్వం చేసి డబ్బు సంపాదిస్తున్నావు కదా. మామయ్య, ఇది ఎండోమెంట్ టెంపుల్ కాదు జీతం రావడానికి. పల్లెంలో వేసిన చిల్లరతోనే మా భుక్తి. అందులో కొన్ని చెల్లని నోట్లు కూడా ఉంటాయి. అంటే మాలాగా మీకు దశమ భాగం రాదు కదూ. దశమ భాగమా? అదేరా, మా మతంలో చర్చికి వచ్చే ప్రతి సభ్యుడి యొక్క నెల రాబడిలో 10% చర్చికి ఇవ్వాల్సిందే. ఒరేయ్, మీలాగా మేము చిల్లర పైసలు తీసుకోం. ఎందుకే ప్లాట్ కొంటావా లేదా? కొనాలనే ఉంది, అరే, కానీ నాన్నగారిని అడగాలి మామయ్య. మా ఆర్థిక పరిస్థితి కూడా నీకు తెలియంది కాదు. శాస్త్రి, నువ్వేమి అనుకోనంటే ఒక సలహా చెప్తాను, ఆచరిస్తావా? చెప్పు మామయ్య. నేను హిందూ మతంలో బ్రతికినంత కాలం నీకన్నా దుర్భరమైన పరిస్థితుల్లో బ్రతికానురా. ఒక మిత్రుడి సలహా మేరకు మతం మార్చుకున్నాను. మాస్టర్ ట్రైనింగ్ కూడా అయ్యాను. ఒక బిల్డింగ్ అద్దెకి తీసుకుని చర్చి పెట్టాను. ఆ చర్చికి నెల నెల సభ్యులు పెరుగుతూ వచ్చారు. సభ్యులతో పాటు నా ఆదాయం కూడా పెరిగింది. ఆ వచ్చిన డబ్బుతో 20 ఎకరాల పొలం కొని లేఅవుట్ వేశాను. కాలం కన్నా వేగంగా నా డబ్బు పెరిగింది. ఇప్పుడు నేను కోటీశ్వరుడనయ్యాను. మరి మీరు 3 తరాలుగా ముష్టి అర్చకత్వం చేసుకునే బ్రతుకుతున్నారా? ఎప్పుడో బాధపడతారు? అల్లుడు, నా మాట విని మతం మార్చుకో. ఫాస్ట్ ట్రైనింగ్ చర్చి పెట్టు. నాలాగే కోట్లు కోట్లు సంపాదిస్తావు. నేను నీలాగా మతం మార్చుకోను. పిచ్చివాడ, మతం మార్చుకోవా? బిల్ క్లింటన్ ఏమన్నాడో తెలుసా? పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, పేదవాడిగా చచ్చిపోవడం మాత్రం నువ్వే తప్పన్నాడు రా. ఇంకో మేధావి ఏమన్నాడో తెలుసా? ఇప్పుడున్న నీ ఆర్థిక పరిస్థితికి కారణం ఏమో తెలుసుకోవాలని ఉంటే అద్దం ముందు నిలబడు అన్నాడు. ఈ సమాజం మనల్ని మోసం చేస్తుందని ప్రతి ఒక్కడు అంటాడా? కానీ ఈ సమాజం చేసే మోసం కన్నా నిన్ను నువ్వు చేసుకున్న మోసమే పెద్దది. మామయ్య, ఒరేయ్, తరతరాలుగా పేదవాడిగానే బ్రతికారురా. నువ్వు కూడా పేదవాడిగానే బ్రతుకుతున్నావు. కానీ నీ వారసులను మాత్రం పేదవారిగానే బ్రతకమనే హక్కు నీకు లేదురా. అయితే
అంటే నువ్వు డబ్బు కోసం మతం మార్చుకున్నావు అన్నమాట. ఒరే, నువ్వు ఎప్పుడైనా బైబిల్ చదివావురా? అందులో ఉండే బైబిల్ సిద్ధాంతాలు నీకేమర్థమయ్యాయి? నువ్వు బైబిల్ చదివి ఆ మతం పట్ల విశ్వాసంతో భక్తితో నువ్వు మతం మారి ఉంటే నేను కూడా ఒప్పుకునేవాడిని. కేవలం డబ్బు కోసం మతం మారావు చూడు, నిన్ను ఆ యేసుక్రీస్తు కూడా క్షమించడు. డబ్బు కోసమే మతం మారిన వాళ్ళని యెహోవా నరక కూపంలో తూసేస్తాడు. జాగ్రత్త. నాన్నగారు, డబ్బే నిజం, అమ్మా దేవుడు నమ్మకం. నా తర్వాత తరం పేదవాళ్ళగా బ్రతకడానికి వీల్లేదు. లేదు లేదు, నేను కూడా పేదవాడిగా బ్రతకాలనుకోవట్లేదు. నాన్న, అమ్మా, ఈ రోజు నుంచి నాతో పాటు మీరు కూడా ధనవంతులే. బాబాయ్, మీరు ధనవంతులు, మీరు ధనవంతులు. ఆ ధనం నాకు అక్కర్లేదు. అక్కర్లేదా? మీ మతంలో మీరు ఉండి మీ పెళ్ళప్పుడు అమ్మ మెడలో కట్టిన పసుపు తాడు తప్ప ఇసుమంతైనా బంగారం కొనగలిగారా? పిల్లి కట్టిన పట్టు చీరలు లాంటి చీరలు అమ్మ కట్టగలుగుతుందా? మన బంధువులు కార్లలో తిరుగుతున్నారు, మనం తిరగలమా? అలాంటి కోరికలేవి నాకు లేవు. ఒరే వెంకట శాస్త్రి, నువ్వు మాలాగా బ్రతకడానికి ఇష్టం లేకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు క్రైస్తవ మతం తీసుకోవడానికి నేను ఒప్పుకోనరా. నువ్వెవరమయ్యా ఒప్పుకోవడానికి? ఏమండి? నీకేం సంబంధం? ఆయనకి సంబంధం లేదంటావేమిట్రా? తల్లిగా నేను చెప్తున్నాను, ఆ శాస్త్రం నాకు ఇచ్చేసి జాగ్రత్తగా వెళ్ళిపో. అమ్మా, నా కలలన్నీ నెరవేరాలంటే ఈ శాస్త్రే ఆయుధం, ఈ శాస్త్రే పాశుపతాస్త్రం, ఈ శాస్త్రే తిరుగులేనిది. ఒరేయ్, ఆ శాస్త్రి అనేది నా జాతికి చిహ్నం రా. అందులో నా కులానికి గుర్తింపు, నా జీవన విధానానికి గుర్తింపు. అలాంటి గుర్తింపు నీకెందుకురా? ఎందుకా? దేశంలో కొన్ని వేల మంది క్రిస్టియన్స్ లాగా మారుతున్నారు. ఇప్పుడు నేను ఒట్టి జానుగా మారితే ఆ వేళల్లో నేను ఒకడిని. అదే జాన్ శాస్త్రి. జాన్ శాస్త్రి అనే పేరుతో మతం మారితే ఆ వేళల్లో నేనే మొదటి వాడిని అవుతాను. अरे वेंकट शास्त्री, तुम्हारे दिल में क्या है, दिमाग में क्या सोचा है, మాకు అర్థమయ్యేటట్టు సూటిగా చెప్పరా. ఇంకా అర్థం కాలేదా సాహిబ్ గారు? హిందూ మతంలో ఉన్న చాతుర్వర్ణ వ్యవస్థలో మొదటి వర్ణానికి ప్రతినిధి బ్రాహ్మణుడు. అటువంటి బ్రాహ్మడి కొడుకు తన హిందూ మతాన్ని కాదని క్రిస్టియన్ మతంలో చేరితే పబ్లిసిటీ, సభలు, సమావేశాలు, సన్మానాలు, టీవీలు, ఫ్లెక్సీలు, ప్రసార మాధ్యమాలు, విపరీతమైన పబ్లిసిటీ, అంతులేని ధనం, అంతులేని ధనం, అంతులేని ధనం. అయితే ఈ రామశాస్త్రి కొడుకైతే నాకు మాత్రమే వినిపించే గుళ్ళో గంట. ఇప్పుడు ఇప్పుడు చర్చి గంటల్లో జాన్ శాస్త్రి, జాన్ శాస్త్రి, జాన్ శాస్త్రి అని నా పేరు ప్రతిధ్వనిస్తుంది. ఒరే గదవా, డబ్బు కోసం మొత్తం మార్చుకుంటావట్రా? ఇది నాతోనే ప్రారంభం కాలేదమ్మా, నాతోనే అంతమవ్వడానికి. ఏ స్వామీజీ కోటీశ్వరుడు కాదు, ఏ బాబా కోటీశ్వరుడు కాదు, ఏ బిషప్ కోటీశ్వరుడు కాదు, ఏ ప్రాంత కోటీశ్వరుడు కాదు. చెప్పండి, భోగ విలాసాలతో తొలతూగుతున్న వీళ్ళందరినీ ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే మత వ్యాపారం అనే సమాధానమే వస్తుంది. నోర్మోయ్, నా వంశం మత వ్యాపారం చేసుకునే వంశం కాదురా. తరతరాల నుండి అర్చకత్వం, పౌరోహిత్యం మీదే మేము బతుకుతున్నాం. ఏ హిందువుకి లేని గొప్ప గౌరవం బ్రాహ్మణికి ఇచ్చారా? సంభావన చేతిలో పెట్టి పాదాలకి నమస్కరించి మన చేత ఆశీర్వచనం తీసుకునే గొప్ప గౌరవప్రదమైన వృత్తిరా బ్రాహ్మణ వృత్తి. ఒరే, పౌరహిత్యంలో మేము కోట్లు సంపాదించకపోవచ్చురా, కానీ మాకు తినడానికి తిండికి లేని రోజు ఏ రోజు లేదు. మా ఇంటికి వచ్చే అన్నార్థులకి ఆకలితో పంపించే రోజే లేదురా. నేను గుడి తలుపులు తెరిచి భగవంతుడా నాకు ఇది కావాలి అని ఏనాడు నేను అర్థించలేదురా. నాకేమి కావాలో ఆ భగవంతుడే ఇచ్చాడు. ఉన్నదానితో హాయిగా తృప్తిగా బతుకుతున్నావు. యద్భావం తద్భవతి. నువ్వు లేని దానికోసం ఆశపడుతున్నావు. వద్దు వద్దు, దెబ్బతింటావు.
చెప్పే మంచి మాటలు వినరా? వినను. డబ్బా నాకు డబ్బు కావాలి. ఆ డబ్బుతో వచ్చే సుఖం కావాలి. అది ఇవ్వని మీ మతం నా పొద్దు. మా మతం నీకొద్దుగా. మా మత చిహ్నం, మా జాతి చిహ్నం నీ ఒంటి మీద ఉండడానికి వీల్లేదు. ఇది నా భర్త. నీకు ఉపనయనం చేసి బ్రహ్మోపదేశం ఇచ్చిన నాడు నీ మెడలో వేసిన యజ్ఞోపవేతం ఇది. అవును, అది యజ్ఞోపవీతం. యజ్ఞోపవీతం పరమం పవిత్రం. ఇంత పవిత్రమైన యజ్ఞోపవీతం వీడి మెడలో ఉంటే అపవిత్రమైపోతాం. పూర్ణ తెచ్చేయి. ఏమిటి? జంజు లేని బ్రాహ్మణుడు సూత్రం తగిన స్త్రీతో సమానం అండి. నా వల్ల కాదండి. నా వల్ల కాదండి. ఎందుకంటే అది వాడి మెడలో వేసింది నేనే తీసేస్తాను. తీరా. తీసే అధికారం లేదు. నేను తీయనెవనా. వేసే హక్కుతో పాటు తీసే అధికారం కూడా నాకే ఉందిరా. తీరా. నేను ఆర్థికంగా స్థిరపడడానికి నేను చేయబోయే వ్యాపారానికి ఇదే ఆయుధం. దీనికి అడ్డొచ్చేవారు ఎవ్వరైనా క్షమించను. శాస్త్రి, ఒరే వెంకట శాస్త్రి, తర్వాత జరపవలసిన కార్యక్రమాల గురించి ఆలోచించు. ఏం చేద్దామంటారు? పద, మార్చురికి వెళ్ళి మీ నాన్నగారి శవాన్ని తీసుకొద్దాం. తీసుకొచ్చి ఏం చేద్దామంటారు? అరే, ఏం చేద్దామంటావేట? అంత్యక్రియలు చేద్దాం. అదే, ఎవరు చేస్తారు? అమ్మా, అన్నపూర్ణమ్మ తల్లి, ఏంటమ్మా ఇది మాట్లాడుతున్నారు? ఏమిటా నువ్వు మాట్లాడేది? అదేనమ్మా, నాన్నగారు అంత్యక్రియలు ఎవరు చేస్తారు? ఆయనకు నువ్వేమవుతావురా? కొడుకుని. మరి అంత్యక్రియలు ఎవరు చేస్తారని అడుగుతావేమిట్రా? అవునమ్మా, నాన్నగారు అంత్యక్రియలు ఎవరు చేయాలి? అంత్యక్రియలు కొడుకు చేయాలి. అది కూడా తెలీదా? నాన్నగారు అంత్యక్రియలు నేను చేయను. ఆయనకు కొడుకు అయ్యుండి ఆయనకు అంత్యక్రియలు చెయ్యవా? నేను ఇప్పుడు క్రిస్టియన్. హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నేను చేయను. పోనీ క్రిస్టియన్ మతాచారం ప్రకారం చేద్దామంటే ఆయన క్రిస్టియన్ కాదు. డబ్బులు ఇస్తే అంత్యక్రియలు చేసే బ్రాహ్మణులు చాలా మంది ఉంటారు. రేయ్! ఆయనకి కట్టుకున్న భార్యని నేనున్నాను, కొడుకునే నువ్వున్నావు. ఎవరో కిరాయి బ్రాహ్మణులతో అంత్యక్రియలు జరిపించవలసిన కర్మ ఆయనకేమిట్రా? అయితే క్రిస్టియన్ మతాచారం ప్రకారం అంత్యక్రియలు చేయనా? రేయ్! మూర్ఖుడా! నా భర్త తరతరాలుగా హిందూగా బ్రతికిన బ్రాహ్మణ కులంలో పుట్టిన గొప్ప వ్యక్తిరా. నీలా నమ్ము కోసం మతం మార్చుకోలే. అమ్మా! ఏయ్!
చనిపోయిన వాడు నీ భర్త మాత్రమే కాదమ్మా, నాకు సోదర సమానుడు కూడా. ఈ వెధవ అంత్యక్రియలు చేయకపోయినా నా భయ్యాకు నేను అంత్యక్రియలు చేస్తానమ్మా, నేను అంత్యక్రియలు చేస్తాను. మనిషి కోట్లు సంపాదించి లగ్జరీగా బ్రతికినా కూడా చనిపోయిన తర్వాత మా హిందువులు ఆ శవాన్ని రోడ్డు మీద పడుకోబెడతారు, మేము ఇంట్లోనే పడుకోబెడతాం. చనిపోయిన ప్రతి వ్యక్తి మీకు దెయ్యాలు ప్రేతాత్మలు, మాకు భగవంతునితో సమానం. అందుకే తల్లి, మా సమాధులు మసీదుల పక్కనే ఉంటాయమ్మా. అమ్మా, దైవ కార్యాలు నిర్వహించడం భక్తుడిగా నా కర్తవ్యం అమ్మా. రామ్మ, నేను తలకొని పడతాను. రామ్మ, మీరు అంత్యక్రియలు జరిపిస్తారండి, ఆ నమ్మకం నాకుంది. మీరు జరిపిస్తే ఏమిటి, వీడు చెప్పినట్టుగా కిరాయి బ్రాహ్మణులతో అంత్యక్రియలు జరిపిస్తే ఏమిటి? అది కొడుకనేవాడు లేనప్పుడు జరగాల్సిన పనండి. కానీ మాకు కొడుకనేవాడు ఒకడు ఉండి చచ్చాడుగా. వీడు మా కొడుకు కాదండి, వీడు మా కొడుకు కాదండి, వీడు నా భర్తను చంపిన హంతకుడండి. నేను చెప్పడం ఏమిటి? ఆయన గుండెకి చనిపోయాడు. ఎవరైనా గుండె ఆగితేనే చనిపోతారా? కానీ ఆయన చనిపోవడానికి కారకుడు నువ్వు. అప్పుడు ఆయన గుండాగా చనిపోయారు. అప్పుడు ఆయన గుండాగా చనిపోకపోతే ఇప్పుడు నేను మాటల మీద తర్వాత ఆయన గుండాగా చనిపోయి ఉండేవాడు. కొడుకనేవాడు పున్నాము నరక నుండి తప్పిస్తారు అని అంటారు. నువ్వు ఏకంగా నరకానికే పంపించేసావురా, నరకానికే వెంకట శాస్త్రి, జాన్ శాస్త్రి, చూడండి జాన్ శాస్త్రి గారు, ప్రాణం పోయిన దేహం కుళ్ళిపోతుంది లేదా కాలి బూడిదైపోతుంది, కానీ ఆ మనిషి సంపాదించిన కీర్తి మిగిలే ఉంటుంది. రే, నువ్వు తీసుకున్న నిర్ణయం వెనక తండ్రికి తలకొరవి పట్టిన కొడుకు ఈ చరిత్రలో మిగిలిపోతావు. ఈ మాటలు విన్న ప్రతి వాడు నిన్ను అసహించుకుంటాడు, ద్వేషిస్తాడు, శపిస్తాడు. ఏమిటయ్యా ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతున్నావు? మా పక్కింట్లో ఉన్నంత మాత్రాన మా మనిషిగా మాట్లాడతావు ఎందుకు? ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం, మధ్యలో అడగడానికి నువ్వెవరు? ఆయన ఎవరా? ఆయన ఎవరా? పేషెంట్ వాళ్ళు బాగుండాలి. ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు పని మీద బయటికి వెళ్ళారండి. బయటికి వెళ్ళారా? ఆవిడకి చాలా సీరియస్గా ఉందండి, పెట్టాడ్డం తిరిగింది, ఆపరేషన్ చేయాలి. డబ్బులు నేను ఇస్తాను, ఏర్పాట్లు మీరు చేయండి. డబ్బులు సరేనండి, మరి ఆపరేషన్ సంతకం ఎవరు పెడతారు? నేను పెడతానండి. మీరా? మీరు బ్రాహ్మణులు, వాళ్ళు ముస్లిమ్స్, అది ఎలా అవుతుందండి? మాకు భేదాలు ఏవీ లేవండి. మేమిద్దరం అన్నదమ్ముల్లా పక్క పక్క ఇళ్ళలో ఉంటాం. సరే అయితే గార్డెన్కి మీరు ఇక్కడ సంతకం పెట్టండి, ఇక్కడ పెట్టండి. డాక్టర్ గారు, మా ఆవిడ డెలివరీ ఎలా ఉందని చెప్పమంటారండి? ఇంతకుముందు మీకు చెప్పాను నేను, ఆవిడకి సంతానం అవకాశం లేదు అని. ఇప్పుడు కూడా నేను గ్యారెంటీ చెప్పలేను. మరో విషయం చెప్తున్నాను, ఈసారి కానీ ఆవిడ ప్రెగ్నెన్సీ అయితే మాత్రం తల్లి ప్రాణానికి ప్రమాదం అండి. డాక్టర్ గారు అలా అనకండి. ఎలాగోలాగా ఈ కాన్పు రక్షించి సంతాన ప్రాప్తి కలిగించండి. సరే సరే డాక్టర్ గారు, నా ప్రయత్నం నేను చేస్తాను. నేను చేస్తాను, మీరు కూర్చోండి. భగవంతుడా, ఏమిటి పరీక్ష?
మనకి సంతాన ప్రాప్తి కలిగించలేదు. ఈ జన్మకి మన బతుకింది, ఈ జన్మకి ఇంతే. నా బాధ మీకు అర్థం కావటం లేదండి. నేను ఈ జన్మకు ఇంతే అని సమాధానం పడ్డా, నా రూపంలోని పాల వెల్లవలు సమాధానం పడ్డం లేదండి. ఏడి ఎక్కడ ఉన్నాడు? నన్ను తాగునా బిడ్డడు అని నా జాకెట్టు దాటి పౌట తడిచినప్పుడు నా రొమ్మలు పెట్టే బాధ నేను ఎంత నరక యాతన అనుభవిస్తున్నాను. నీకు అర్థం కావటం లేదండి. నేను ఎంత ఏడుస్తున్నా మాత్రం చనిపోయిన మీ అమ్మ తిరిగి రాదురా. ఊరుకోరా నాన్న, ఊరుకోరా నాన్న, ఊరుకో. నీ బాధకి పరిష్కారం దొరికింది. ఊరుకోరా నాన్న, ఊరుకోరా నాన్న, ఊరుకోరా నాన్న, పరిష్కారం ఊరుకోరా. ఒక్కసారి వాడిని లేపండి. నాకు నా భార్యని, నా బిడ్డకు తల్లిని దూరం చేశావని బాధపడ్డాను. నాకు నా భార్యను దూరం చేసిన నా బిడ్డ ఆకలిని తీర్చడానికి ఈ తల్లిని చూపించావు. ఖుదాఫిజ్, ఖుదాఫిజ్, ఖుదాఫిజ్. నా బిడ్డ ఆకలి తీర్చిన అన్నపూర్ణమ్మ తల్లి, మా అన్న నీకు చల్లగా చూస్తాడమ్మా, చల్లగా చూస్తాడు. ఏమండి, వీడు నా గుండె భారాన్ని తీర్చేశాడండి. వీడు నా గుండె భారాన్ని తీర్చేశాడండి. అయ్యా, ఈ తల్లి బిడ్డల బంధాన్ని శాశ్వతం చేయబోయా. ఈ రుణం ఏ జన్మకి తీర్చుకోలేను భయ్యా. నేను ఎలా కాదనగలను భయ్యా, ఎలా కాదనగలను? అమ్మ అన్నపూర్ణమ్మ తల్లి, నీ పాలబంధాన్ని పేగుబంధంగా మార్చి ఈ బిడ్డకు తల్లివి కా తల్లి. అడిగిన భగవంతుడు నేను తల్లినయ్యే వరాన్ని నాకు ఇవ్వలేదు. ఈ భగవంతుడు నేను అడగకుండానే తల్లినయ్యే వరాన్ని నాకు ఇచ్చాడు. ఒక్కసారి బిడ్డ నీవమ్మా. ఒక్కసారి బిడ్డ నీవమ్మా.
నా మాట మన్నిస్తావా? చెప్పు భయ్యా. ఈ బిడ్డని నాకు దత్తుత ఇస్తావా? తవ బీజ సముత్పన్నం సర్వాలంకార సంయుతం ఐహికాముష్మికార్థాయ పుత్రం దేహి పుత్రం దేహి పుత్రం దేహి వరం మమ పుత్రం దేహి. నేటి నుంచి నా బిడ్డను మీ జాతి బిడ్డగా పెంచుకోండి. ఏమండి? మన బిడ్డనండి. పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్ పంచభూతాల సాక్షిగా, సప్త ఋషుల సాక్షిగా, అష్టదిక్పాలకుల సాక్షిగా ఈ క్షణం నుంచి ఈ బిడ్డడు మా బిడ్డడిగా, బ్రాహ్మణి బిడ్డడిగా దత్తత తీసుకుంటున్నాం. ఏమండి? ఈ ఆనంద సమయంలోనే వీడికి నామకరణం కూడా మీరే పెట్టండి. అవును, అంగాదంగా సంభవసి ఆత్మావై పుత్రనామాసి. వీడి పేరు వెంకట శాస్త్రి. వెంకట శాస్త్రి, వెంకట శాస్త్రి. 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 ఈ వెంకట శాస్త్రి ఈ క్షణం నుంచి నీకు నాకు వరస. మా ఇద్దరికి నువ్వే వారసుడవుతావు అనుకున్నా. మా ఇద్దరికి కాకుండా క్రైస్తవ మతానికి వారసుడవుతాను అంటున్నావు. మతం మార్చుకునే హక్కు నీదైతే మార్చుకోరా, నేను కాదనను. కానీ నా బాకీ చెల్లించి మరీ వెళ్ళు. ఏ నాకే బాకీ లేదంటావా? నా దగ్గర తాగిన పాలకి బాకీ చెల్లించి మరీ వెళ్ళు. నా భర్త శ్రమను తినే బలసలనే శరీరానికి వెలకట్టి వెళ్ళరా? ఒరే వెంకట శాస్త్రి, తల్లి పాలకు వెలకట్టగలిగిన వాడు ఈ ప్రపంచంలోనే లేడు. చిన్న మొక్కని మహావృక్షంగా చేసిన ఆ రామసన్న శ్రమకు వెలకట్టగలవరా? శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు కౌసుని చేతిలో చెనిపోకుండా ఉండడం కోసం శ్రీకృష్ణుడిని వసుదేవుడు తీసుకుని వెళ్ళి యశోద ప్రక్కన పడుకోబెట్టాడు. యశోద తన స్తన్యం ఇచ్చి కృష్ణుణ్ణి దేవుడుగా పెంచిందిరా. ఈ వసుదేవుడు నిన్ను తీసుకుని వచ్చి ఈ అన్నపూర్ణకిచ్చాడురా. యశోద పెంచింది, అన్నపూర్ణ పెంచింది. కానీ యశోదంత గొప్పదాన్ని నేను కాలేకపోయాను.
నువ్వు పట్టుకోవలసింది నా కాళ్ళు కాదురా, చనిపోయిన మీ నాన్నగారి కాళ్ళు పట్టుకొని ఆయన అంత్యక్రియలు జరిపించి ఆయన రుణం తీర్చుకోరా, ఆయన రుణం తీర్చుకో. చూడు వెంకట, నువ్వు ముస్లింగా పుట్టావు, హిందువుగా పెరిగావు, క్రైస్తవుడుగా బ్రతుకుతానంటున్నావు. మతం శాశ్వతం కాదురా, మానవత్వమే శాశ్వతం. అందుకు మానవుడు మాత్రమే దైవ చింతనతో బ్రతుకుతాడు, అందుకు మతాన్ని ఆశ్రయిస్తాడు. అందులో ఉండే మానవత్వమే శాశ్వతం. నిజం, మీరు చెప్పిందే నిజం. అన్ని మతాల సారాంశం ఒక్కటే, అదే 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 మానవత్వం. అమ్మా, యశోద ఒళ్ళో పెరిగిన కృష్ణుడు దేవుడు అయితే, అమ్మ మా అమ్మ ఈ అన్నపూర్ణమ్మ ఒళ్ళో పెరిగిన నేను మారానమ్మా. మానవత్వం ఉన్న మనిషిగా మారానమ్మా, మానవత్వం ఉన్న మనిషిగా మారానమ్మా. మతం శాశ్వతం కాదు, మానవత్వమే శాశ్వతం. అదే అదే మానవ ధర్మం. నేను మానవత్వం ఉన్న మనిషి. నాన్నగారు అంత్యక్రియలు నేనే చేస్తాను, నేనే చేస్తాను. అమ్మా, నాన్నగారు అంత్యక్రియలు నేనే చేస్తానమ్మా. రామ్మా రా. శ్రీకాకుళం వారి నాటిక మతమా మానవత్వమా. జై హింద్. మా ఈ నాటిక మతమా మానవత్వమా. రచన బ్రహ్మశ్రీ కంచెర్ల సూర్యప్రకాశ్రావు గారు. దర్శకత్వం డాక్టర్ ఎల్ రామలింగస్వామి మాస్టర్ గారు. ఇందులో రామశాస్త్రి, రేజేటి బోసుబాబు, నేనే భవదీయులు. రెహమాన్ ఆర్పి రావు గారు, ప్రసాదరావు రౌలో గారు, అబ్రహం బొడ్డేపల్లి లక్ష్మణరావు గారు, డాక్టర్ పూర్తి కామేశ్వరరావు గారు. నా కుమారుడు వేషం గుత్తు చిన్నారావు గారు, వెంకట శాస్త్రిగా, గుత్తు రవిబాబు గారు, సారీ అన్నపూర్ణ శ్రీమతి కేసిరెడ్డి రాజేశ్వరి గారు. సంగీతం విశాఖపట్నం రాజు గారు. ఆహార్యం లైటింగ్ రమణారావు గారు, సింగూరు రమణారావు గారు. ఒకసారి రావాలి. రైట్, థ్యాంక్ యూ. మతమా మానవతమా టీం వారికి ప్రదర్శన పారితోషికం మరియు మన పిఎన్కే తరఫున ఒక జ్ఞాపికను అందజేయవలసిందిగా పిఎన్కే అధ్యక్షులు కె కొండలరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మా అధ్యక్షులు ప్రదర్శన పారితోషికాన్ని అదేవిధంగా మా సంస్థ తరపున ఒక జ్ఞాపికను అందజేస్తున్నారు. అదేవిధంగా జ్ఞాపికను మా సంస్థ శాశ్వత సభ్యులు ఏ రవి గారు అందిస్తారు. థ్యాంక్ యూ సార్.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డాక్టర్ ఎల్ రామలింగేశ్వరరావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ పరిషత్తు కోసం 2 మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాను సార్. సభకు నమస్కారం. నా పేరు రామలింగ స్వామి, శ్రీకాకుళం. నేను గత ఇంచుమించు నేను మకానికి రంగు వేసుకుంది 1968. అప్పటి నుండి మధ్యలో అప్పుడప్పుడు విరామం తప్పించి ఇంతవరకు నాటకాలు వేస్తున్నాను, అలాగే నాటకాలకు డైరెక్షన్ చేస్తున్నాను. ఆ మధ్యన 2-3 సినిమాలు కూడా చేయడం జరిగింది. అయితే నా పరిస్థితుల గురించి చెప్పమని చెప్పారు. నిజంగా ఆర్గనైజేషన్ చాలా కష్టతరమైనదే. మరి ఈ నాటక పోటీలు మీ గురించి అంటే ప్రేక్షకుల గురించి మీరు ఎంత ఉత్సాహంగా వచ్చి మా ప్రదర్శన చూసి ఆనందిస్తారో మాకు కూడా అంత ఆనందంగా ఉంటుంది. మేము ఎక్కడెక్కడికో నాటకాలకు వెళ్తుంటాం, ప్రదర్శన వేస్తుంటాం, కానీ ముందు ఆడియన్స్ ఉండరు. మరి ఎవరి గురించి వేసినట్టుగా మేము ఆర్గనైజర్స్ గురించి అంటే నిర్వాహకుల గురించి నాటకం వేయడం కాదు కదా. నిర్వాహకులు ఎందుకు వేయిస్తున్నారంటే అంటే ఇక్కడ లోకల్ ఉన్న ప్రజలకి ఉత్సాహం కలిగించాలనే ఉద్దేశంతో మీకు ఒక మంచి నాటకం కానీ ఒక నాటకం కానీ చూపించడానికే నిర్వాహకులు కృషి చేస్తున్నారు. కానీ వాళ్ళకి వచ్చింది ఏంటి లేదు. వాళ్ళు మా ద్వారా మీకు మంచి నాటకం కానీ నాటిక కానీ చూపించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్వహణ చేస్తుంటారు పరిస్థితులు అనేది. విలేజ్ నాటకాలు చాలా ఉంటాయి. విలేజ్ నాటకాలు పద్ధతి వేరు, ఈ పరిషత్తులు అంటే నాటక పోటీలు పద్ధతులు వేరు. దీనికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. మరి ఆ నియమ నిబంధనలకి ఆ చట్టంలో బిగించి ఉంటారు, పరిషత్తు నిర్వాహకులు పెడతారు ఆడియన్స్ అంటే కళాకారులకి. దాని ప్రకారంగా ఆ నియమ నిబంధనల ప్రకారంగా ఇక్కడ వెయ్యాలి. దీనికి ఒక టైం ఉంటుంది, ఆ టైంలోనే వెయ్యాలి. మరి ప్రతిదీ కూడాను విలేజ్లో వేసిన నాటకాల కంటే సాహిత్యం చూడరు, భాష చూడరు, ఏమీ చూడరు. కానీ పరిస్థితుల్లో మాత్రం ఇవన్నీ చూస్తారు. కాబట్టి అందుచేత మా కళాకారులు కూడాను జాగ్రత్తగా మీకు ప్రదర్శన వేసి చూపించాలనే ఉద్దేశంతోనే తపన చేస్తారు. కానీ ఇందులో ఈ కళాకారులు ఏంటంటే మీకు అంటే ముద్దుగా మాట ఉంటుంది ఏంటంటే దురద. ఈ దురద పుట్టినప్పుడు గట్టి బొక్కురుకోవడం, ఆ తర్వాత మంట. ఆ మంట ఏంటంటే సరదాగా మీ నాటకాలు వేసేయడం, తర్వాత అప్పులు సప్పులు, అది మంట. అంచేత అలాగే ఆర్గనైజర్స్ కూడా అంతే. ఏదో బాధపడి అక్కడక్కడ చందాలు తీసుకొచ్చి ఇక్కడ ఆర్గనైజ్ చేస్తారు. అది సరైన అవుట్పుట్ వస్తే గొప్ప సంతోషంగా ఉంటుంది. లేదంటే వాళ్ళు కూడా బాధపడుతుంటారు, అయ్యో ఎందుకు పెట్టావురా అని చెప్పేసి. అలాగే చాలా పరిస్థితులు కూడా వెనక్కి వెళ్ళిపోవడం కారణం కూడా అదే. అంచేత ప్రేక్షకులు కూడా ప్రోత్సాహం ఉంటే ఈ ఆర్గనైజర్స్ కూడా ముందుకు వస్తారు. మాలాంటి కళాకారులకేమో ఉత్సాహంగా మేము కూడా వచ్చి వేస్తాం. అయితే ఏంటంటే అది చెప్పకూడదు. ఇప్పుడు మీకు సాధక బాధకాలు చాలా ఉంటాయి. పరిషత్ పారితోషికాలు అది చెప్పకూడదు చెప్పొద్దు కాదు, కానీ అయితే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ అంతా మారిపోయింది. శ్రీకాకుళంలో మేము వేస్తే మాకు 10,000 15,000 ఇస్తారు. అవుట్ సైడ్ ఇంకెక్కడికి వెళ్ళినా ఇంచుమించు అదే రేట్లో ఉంటున్నాయి. హైదరాబాద్లో వేసినా అదే రేటు ఉంటుంది, అలాగే ఢిల్లీలో వేసిన అదే రేటు ఉంటుంది, ఖరగ్పూర్లో వేసిన అదే రేటు ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా అదే రేటు ఫిక్స్ చేశారు. కానీ ఇప్పుడు ఏమిటంటే ఈ పరిషత్ నిర్వాహకులు అందరూ కలిపి వాళ్ళకి సాధక బాధకాలు అన్నీను ఆలోచించి ఇంత ఖర్చు అవుతుంది ఒక నాటకం వెయ్యాలి అంటే ఇంచుమించు ఒక 2 మాసాలు 3 మాసాలు రిహార్సల్ వేస్తే కానీ ఒక నాటకం అవుట్పుట్ రాదు. దానికి ఖర్చు ఎంత అవుతుంది? అమ్మాయిలకి రిహార్సల్ పిలాలి, ఆర్కెస్ట్రాలకు రిహార్సల్ పిలాలి, ఈ ప్రతిరోజు రిహార్సల్ వేయాలి,
ఇవన్నీ సాధక బాధలు, దానికి మళ్ళీ ఖర్చులు, ఇవన్నీ ఒక నాటకం అవుట్పుట్ రావాలి అంటే ఇంచుమించు 20,000 30,000 అవుతుంది. అక్కడి నుండి వాడు ప్రదర్శించిన తర్వాత అది శుభ్రంగా వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. లేదంటే మళ్ళీ రెడ్ ఇచ్చిన మొదలెట్టి మరొక నాటకం తీయడం అంచేత ఇలాంటివి ఉంటుంటాయి. కాబట్టి ఇప్పుడు చాలామంది పరిస్థితుల నిర్వాహకులు ఏం చేశారంటే రేట్లు పెంచారు, కొన్ని పరిస్థితుల్లో పెట్టారు, అలాగే 50,000 కూడా పెడుతున్నారు. అయితే అంత స్తోమత అంటే పెట్టమని చెప్పి నేను అనడం కాదు, అంటే కళాకారుల్ని సాధక బాధకు దృష్టిలో పెట్టుకొని ముందుకేమో నడిపిస్తున్నారు ఇప్పుడు ఈ అంటే మన కళా పోషకులు. మరి అలాంటిది ఇంచుమించు ప్రతి ఒక్కరికి అది రావాలనే ఉద్దేశంతో మీ అందరికీ మనవి చేస్తున్నాను. అలాగని చెప్పేసి మా బాధలేమో ఏదో వ్యక్తిపరచమని చెప్పి కాదు, మరి ప్రతి కళాకారుడికి ఇబ్బందులు ఉంటాయి, మరి నిర్వాహకులకు కూడా ఇబ్బందులు ఉంటాయి. మరి మన నాగరాజు నాగినీడు గారు సారీ పేరు నాగినీడు సారీ సార్. అయితే నాగినీడి గారు గడ్డం పెంచారు, పోల్చుకోలేపాను. ఎల్వి ప్రసాద్ స్టూడియోలో మీరు ఉండేవారు కదా సార్? అదే నేను ఒకసారి అక్కడికి వచ్చాను సార్. అక్కడ వచ్చామంటే మాకు డబ్బింగ్ మోహన్ మీకు తెలిసి ఉంటాడు, హైదరాబాద్లో ఉంటున్నాడు, అన్ని నీ సీరియల్కి తర్వాత సినిమాలకి అందరూ డబ్బింగ్ చెప్తుంటాడు. వారితో వచ్చాను ఒకసారి ఎల్వి స్టూడియోకి. అప్పుడు మీరు నాకు అంటే తాత్కాలికంగా ఎదురయ్యాము, మరి పరిచయం చేసాము. ఇప్పుడు మరి గుర్తుపట్టడం అంటే అవ్వదు, చాలా సంవత్సరాల క్రితం అది. అప్పుడు మంచి 3-5 ఇంట్లో ఉన్నారు అప్పుడు. అయితే మరి తను కూడా సినీ ఫీల్డ్లో ఉన్నారు. సినీ ఫీల్డ్లో సాధక బాధకులు ఏమిటో మనం మీకు అందరికీ తెలుసు. మనం ఏంటంటే వాళ్ళు లక్షలు కోట్లు, లక్షలేంటి కోట్లు ఖర్చు పెట్టి ఒక సినిమా చేస్తారు. ఒక సినిమా తీసి ప్రొజెక్ట్ చేసిన వెంటనే ఏం బాగలేదురా ఒక మాటతో సరి. అంటే ఏంటంటే మనం కూడాను ప్రోత్సహించాలి. అలాగే నాటకం కూడాను ఇంత కష్టపడి ఇక్కడ వేసామంటే నాటకం బాగలేదురా, ఏదో కోణంలో బాగుంటుంది. అలాగే సినీ ఫీల్డ్ కూడాను ఇప్పుడు ఇంచుమించు మంచి సినిమాలు వస్తున్నాయి. మరి ఒకప్పుడు మంచి సినిమాలు వచ్చారు, తర్వాత మనకు యంగ్ జనరేషన్ వచ్చింది. మరి యంగ్ జనరేషన్ కూడా మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. మరి సరిగ్గా సినిమాలకు అవకాశం వచ్చే టైంకి నా ఏజ్ అయిపోయింది. ఇప్పుడు నాకు 79 సంవత్సరాలు చేత ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చిన ఫీల్డ్ చాలామంది ఉన్నారు. టీవీ సీరియల్ ఇస్తాను అంటున్నారు వేషాలు, కానీ నాకు మరి ఇంటి దగ్గర బాధ్యతలు ఉన్నారు. నాకు ఒక రంగస్థల కళాకారుల సమైక్యం అని చెప్పేసి చాలామందికి తెలిసే ఉంటుంది, మా స్టేట్లో అందరికీ తెలుసు. మేము ప్రతి నెల మొదటి శనివారం కంపల్సరీగా ఒక కల్చరల్ ప్రోగ్రాం పెడతాం. అలాగా నేటికి అంటే మొన్నటికి 25 సంవత్సరాలు నాన్ స్టాప్ మొదటి శనివారం. తుఫాను వచ్చిన ఎవరు చనిపోతే అంటే రాజకీయ నాయకులు ఎవరైనా చనిపోతే అది సంతాప దినం కింద కన్వర్ట్ చేసి కార్యక్రమాలు పెట్టేవాళ్ళం. అలాగే 20 సంవత్సరాలు పెట్టాం మన డిసెంబర్కి. అది బ్రహ్మాండంగా నడుస్తుంది ఇప్పుడు మాకు శ్రీకాకుళంలో. అది చాలామంది దానికి దాతలు కూడా ఉన్నారు మాకు. మరి ఆ కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా నడుస్తుంది. అది నడవాలని చెప్పి నటరాజు కూడా మీరు రోజు కోరుకుంటుంటాం. మరి మీలాంటి పెద్దలందరూ మాకు మిత్రులు చాలామంది ఇక్కడ కూడా ఉన్నారు, అలాగే బిలాయిలో ఉన్నారు, బిలాస్పూర్లో ఉన్నారు. మరి వీళ్ళందరూ మాకు బయట ఉన్నా సరే మాకు ఆర్థికంగా సహకారం చేస్తున్నారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.